భూత్పూర్ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 3 గ్రామ ప్రజలైన గోప్లాపూర్ గ్రామానికి మరియు నక్కలబండ తాండా, గుమ్మడి తాండా, బొట్లగడ్డ తాండా గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. నేను మీ రవి. మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈరోజు భూత్పూర్ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 3కి నామినేషన్ వేయించడం జరిగింది. పి తిరుపతయ్య, సో అతను బాబల్ అని కూడా అంటారు. సో గోప్లాపూర్ గ్రామం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నాది కూడా గోప్లాపూర్ గ్రామమే. ఎప్పటి నుంచో కూడా మా ఊరికి మంచి చేయాలన్న ఎప్పటి నుంచో ఆలోచన ఉండే. సో అందులో భాగంగా ఈరోజు తీన్మార్ మల్లన్న గారు స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అవకాశం వచ్చినందుకు తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో మా ఊరికి మంచి చేయాలన్న ఆలోచన ఉండే. సో ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. సో ఈసారి ఎలాగైనా సరే మా పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాలి. ఈసారి ఎస్టీ రిజర్వ్ వచ్చింది కాబట్టి ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన పి తిరుపతయ్యను మన గ్రామం నుంచి నిలబెట్టడం జరిగింది. అక్కడ అనేక రకాల 4-5 పార్టీలు కూడా పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మన బీఫామ్ తీన్మార్ మల్లన్న గారి సమక్షంలో బీఫామ్ ఇప్పించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా గోప్లాపూర్ మరియు 3 గ్రామాల ప్రజలైతే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అయితే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుంది. ఈ ఎలక్షన్లలో గ్రామానికి సంబంధించిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలనైనా సరే పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు పార్టీలు ఎటువంటి అభివృద్ధి గ్రామంలో చేయలేదు. ఈసారి మాకు అధికారం ఇస్తే 100% ప్రజలకు అవసరమైన కార్యక్రమాలన్నీ కూడా మేము చేసే విధంగా ముందరికి పోతాం. అదేవిధంగా తాండా ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో రోడ్లు కానీ అక్కడ రవాణా సౌకర్యాలు కానీ సో లేక చాలామంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సో 2 కిలోమీటర్ల వరకు నడిచే పరిస్థితి. వాళ్ళకు కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రత్యామ్నాయాలు కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటే మాట చెప్పినాం. తీన్మార్ మల్లన్న గారు కూడా హామీ ఇచ్చారు. సో గోప్లాపూర్ గ్రామంలో ఏదైతే టెంపుల్ నిర్మాణంలో మరియు టెంపుల్ అక్కడ హనుమాన్ గుడి కట్టాలని చెప్పి చాలామంది కూడా అక్కడ ప్రజల అభిక్ష మేరకు అక్కడ చాలామంది కోరిక ఉంది. ఎప్పటి నుంచో కూడా ఆ టెంపుల్ నిర్మించాలని చెప్పి ప్రజలు చాలా వరకు కూడా అనుకుంటా ఉన్నారు. సో ఆ టెంపుల్ గ్రామాభివృద్ధికి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి హామీ ఇస్తుంది. టెంపులే కాదు, గ్రామానికి సంబంధించి మాబ్నార్ మున్సిపాలిటీలో అత్యంత డెవలప్డ్గా మేము ఆ మున్సిపాలిటీని చేసి చూపిస్తాం. దయచేసి తిరుపతయ్య గారికి ఓటు వేసి కత్తెర గుర్తుని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రవి ఎప్పుడో ఊర్లో ఉండడు, ఇప్పుడే వచ్చిందని చెప్పి చాలామంది కూడా అంటా ఉన్నారు. సో ఊర్లో ఉండడం కాదు, ఎక్కడ ఉన్నా కూడా తిరిగి పక్షి ఎక్కడ పోయినా లాస్ట్ గూటికి చేరాల్సిందే. సో సొంత ఊరును కన్న తల్లిని ఎవరు మర్చిపోరు. నాకు ఒక ఆకాంక్ష ఉంది, ఊరిని ఎలాగైనా సరే డెవలప్ చేయాలి, నేను పుట్టిన ఊరిని డెవలప్ చేయాలి ఎప్పటికైనా సరే అని చెప్పి నాకు లోపల ఉంది. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందరకు వచ్చింది. తీన్మార్ మల్లన్న గారు ఈరోజు మా ఊరికి సంబంధించిన ఒకవేళ అధికారం మాకు చెప్తే కత్తెర గుర్తుని గెలిపిస్తే ఊరికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా నిర్వర్తించేందుకు నేను ముందలుండి పనిచేస్తా. తాండా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి తిరుపతయ్య గారికి ఓటు వేసి కత్తెర గుర్తుని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.